టీ20 వరల్డ్ కప్ కు టీం ఇండియాను ప్రకటించింది బీసీసీఐ 15 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అంతేకాదు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను రిజర్వ్ ప్లేయర్స్ గా ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతాడు. యశస్వి జైస్వాల్ మరో ఓపెనర్ గా ఉన్నాడు. టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సంజు శాంసన్, శివన్ దుబేను తీసుకున్నారు. ఇక ఆల్రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహల్ ఉన్నారు. పేస్ బౌలర్ల విషయానికొస్తే బూమ్రా, సిరాజ్, హర్షదీప్ చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్ ఎంట్రీతో కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోలేదు. టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అంతేకాదు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను రిజర్వ్ ప్లేయర్స్ గా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, టీ20కి టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత వారం రోజుల నుంచి కూడా టీ20లో ఎవరికి చోటు దక్కుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్న తరుణంలో ఒక్కొక్కరు చాలా సూపర్గా కూడా పర్ఫామ్ చేస్తున్నారు, ముఖ్యంగా బ్యాట్స్మెన్స్. కానీ బౌలర్స్ మాత్రం కాస్త అంతంత మాత్రమే పర్ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఈ టీంని సెలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత వారం నుంచి కూడా టీమిండియా క్రికెటర్స్ కానీ అలాగే ఆ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఒక ప్రాబ్లమ్స్ అనేది కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ టీంని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ బీసీసీఐ చాలా మంచి టీంని సెలెక్ట్ చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్స్, జూనియర్స్, ఆల్రౌండర్స్ని అన్ని కలగలుపుకుని స్పిన్ త్రయాన్ని కూడా ఈసారి సెలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి లిస్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక పక్క రోహిత్ శర్మ కెప్టెన్గా, అలాగే ఈసారి చాలా అనూహ్యమైనటువంటి పరిణామం ఏదైనా ఉంటే ఈసారి టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. తర్వాత కోహ్లీ ఎలాగూ ఆయన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది. దాంతో పాటు చాలా అనూహ్యంగా, ఎందుకంటే చాలామంది సీనియర్లు కానీ జూనియర్లు ఈ మధ్య కాలంలో మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నటువంటి క్రికెటర్లందరికీ కాదని మరొకసారి జైస్వాల్కి ఈసారి అవకాశం వచ్చింది చెప్పుకోవచ్చు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కి అవకాశం వచ్చింది. రిషబ్ పంత్ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఆయన క్రికెట్కి దూరంగా ఈ ఐపీఎల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరుస్తున్నాడు. గత 4 మ్యాచ్ల్లో కూడా తన ఆట తీరును చూసుకున్న తర్వాత మంచి ఫిట్నెస్తో ఉన్నాడు. పైగా బ్యాటింగ్ కూడా మునుపట్ల కంటే చాలా బాగా ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి రిషబ్ పంత్ కూడా జట్టులో స్థానం లభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే సంజు శాంసన్. ఎందుకంటే రిషబ్ పంత్ ఆల్రెడీ వికెట్ కీపర్గా అవకాశం వచ్చింది ప్రపంచ కప్లో. సంజు శాంసన్ కూడా ఈసారి టీం జట్టులో స్థానం సంపాదించుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ గత 3 మ్యాచ్లు చూసుకుంటే చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. పైగా తను కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి రాజస్థాన్ రాయల్స్కి
అతను ఇటు టీంని లీడ్ చేసే విధానంలో కానీ తర్వాత తను ఎటువంటి పరిస్థితుల్లో హార్డ్ పరిస్థితుల్లో కూడా పరుగులు చేస్తున్న విధానం కూడా చూసుకుంటే మాత్రం సెలెక్టర్లు సంజు శాంసన్ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఒక బ్యాక్ బోన్గానే ఉన్నటువంటి శివం దూబేకి ఈసారి అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకి యాజ్ ఎ సీనియర్ ప్లేయర్గా ఆయన కూడా అవకాశం వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండర్ కోటాలో ఆయన కూడా అవకాశం వచ్చింది. అయితే మరొక సీనియర్ ఆటగాళ్ళు ఇద్దరు యుజేంద్ర చహల్ కానీ అలాగే కుల్దీప్ యాదవ్ కానీ ఇద్దరు కూడా స్పిన్ కోటాలో అవకాశం వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఫేస్ విభాగానికి వస్తే మాత్రం యువ సంచలనమైనటువంటి హర్షదీప్ సింగ్ ఈసారి జట్టులోకి వచ్చారు. బుమ్రాకి అలాగే సీనియర్ ప్లేయర్గా ఆయన కూడా అవకాశం వచ్చింది. సిరాజు అసలు ఈ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు సిరాజు తన పర్ఫార్మెన్స్ చాలా ఫెయిల్గా ఉంది. సో అవేమీ పట్టించుకోకుండా సెలెక్టర్లు ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి తుది జట్టులో అతనికి అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్లో చాలా అద్భుతంగా కూడా ఆయన వేస్తున్నాడు. దాంతోపాటు బ్యాటింగ్లో కూడా మెరుస్తున్నాడు. గత 2 మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ లాస్ట్ మూమెంట్లో అవసరం ఉంటాడన్న ఉద్దేశంతో కూడా అతను కూడా సెలెక్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చాలామంది ప్లేయర్స్ పోటీ పడ్డారు. కాకపోతే రిజర్వ్ ప్లేయర్గా ఇటు కేఎల్ రాహుల్ రిజర్వ్ ప్లేయర్స్కి మాత్రం శుభ్మన్ గిల్ అలాగే రింకు సింగ్కి ఈసారి అవకాశం ఇచ్చారు. తర్వాత ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ నలుగురికి కూడా ఈసారి రిజర్వ్ ప్లేయర్గా వాళ్ళకి అవకాశం వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈసారి తుది జట్టులో ఈసారి కంపల్సరీ మాకు చోటు దక్కుతుంది అనుకున్నటువంటి ప్లేయర్స్కి మాత్రం పెద్ద నిరాశ వచ్చింది చెప్పుకోవచ్చు. వారిలో మొదటి వరుసలో ఉన్నటువంటి ప్లేయర్ ఎవరైనా ఉంటే కేఎల్ రాహుల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే అతని పర్ఫార్మెన్స్ చూసినప్పటికీ కూడా సెలెక్టర్లు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపినట్టు నేపథ్యం కనపడుతుంది. అయితే శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ని చాలా అద్భుతంగా కూడా అతను లీడ్ చేస్తున్నాడు. అతను కూడా పరుగులు బాగా చేస్తున్నప్పుడు కూడా అతను కూడా సెలెక్టర్లు పెద్దగా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సీనియర్ ఆటగాడిని బట్టి రవిచంద్ర అశ్విన్ తన అనుభవాన్ని రంగరించుకుని ఈసారి వరల్డ్ కప్లో ఛాన్స్